శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో మనం ఆచరించినటువంటి సూత్ర ప్రాతిపదికలు అన్నీ కూడా సక్రమంగా అనుసరించినప్పటికీ మనం నివసించేటువంటి గృహంలో దైవ చింతన ప్రభావం గనక తగ్గినట్లయితే మానవుని కష్ట నష్టాలకు గురికాక తప్పదు. దైవ శక్తి ఉన్నటువంటి వారికే ఏదైనా సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. అయితే వాస్తుశాస్త్రరీత్యా నిత్యం కూడా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏ తీరున ఆచరించినట్లయితే మనకు సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుందో ఒక్కసారి ఆలోచించినట్లయితే ప్రతి ఇంట్లో కూడా తప్పనిసరిగా పూజా మందిరం అనేటువంటిది ఉండి తీరాలి. ఆ పూజా మందిరం వాస్తుశాస్త్రరీత్యా ఈశాన్యం ఖాళీగా ఉంచి కొద్దిగా ఆ మందిరాన్ని అలా అమర్చిన తదుపరి ఆ మందిరంలో ఉండేటువంటి మీరు కొలిచేటువంటి దేవతా విగ్రహాల యొక్క ప్రభావం కూడాను చాలా చక్కగా ఉండాలి. ఇష్టం వచ్చిన రీతిలో ఆ దేవతా పటాల్ని కానివ్వండి, విగ్రహాల్ని కానీ ఉంచటం మంచిది కాదు. ఈశాన్యాధిపతి పరమేశ్వరుడు కాబట్టి ప్రతి గృహంలో కూడా మీ దేవతా మందిరంలో ఈశాన్య మూల శివ పార్వతులకు సంబంధించినటువంటి ఆ యొక్క కుటుంబం మొత్తం చక్కగా ఉండేటువంటి రీతిలో చక్కటి ఫోటోను ఉంచి మీరు ఆరాధన చేయవచ్చు. అలాగే విష్ణుతత్వానికి సంబంధించినటువంటి ఆ కుటుంబానికి సంబంధించిన ఫోటోలు కనుక ఉన్నట్లయితే శివ పరమాత్మ తరువాత ఆ ఫోటోల్ని అమర్చాలి. అలాగే శక్తి తత్వానికి సంబంధించిన ఫోటోలు ఉన్నట్లయితే విపరీతమైనటువంటి శక్తి పుంజాలతో కూడినటువంటి శక్తి తత్వం కాకుండా సాత్విక శక్తికి సంబంధించినటువంటి ఫోటోలు ఉంచుకొని పూజ చేయటం అన్ని విధాల శ్రేయోదాయకం. సాత్విక శక్తికి సంబంధించినవి లక్ష్మీదేవి, లలిత, అంబిక ఇటువంటి ఫోటోలు ఉంచుకోవటం మంచిది. భద్రకాళి ఇటువంటి ఫోటోలు కనుక ఉన్నట్లయితే వాటికి సంబంధించిన నైవేద్య విధానాల్లో చాలా గొప్పగా నిష్టగా పాటించాల్సిన విధి విధానాలు ఉంటాయి. అందుకే ఎప్పుడూ కూడా మీ గృహంలో పూజా మందిరంలో సాత్విక గుణ సంపత్తికి సంబంధించినటువంటి విగ్రహాలు వాటికి సంబంధించిన ఫోటోలు ఉండటం శ్రేయోదాయకం అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. శ్వేతార్క గణపతి అని చెప్పేసి ఉంది. తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసిన గణపతి బొమ్మ. అది కుడివైపు తొండం ఉన్నది. చక్కగా మీరు ఆ యొక్క ఈశాన్య మూల శివుని ఫోటో ఉన్నటువంటి ప్రాంతాల్లోనే చక్కగా దాని కింది భాగంలో ఆ స్వామి యొక్క శ్వేతార్క మూల గణపతిని ఉంచి ప్రతి బుధవారం కూడాను గరికెతో కనుక పూజ చేస్తూ సంకటనాశక గణేశ స్తోత్రాన్ని 11 సార్లు కనుక ఆరాధన చేసినట్లయితే మీ యొక్క పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరటానికి ఆస్కారం ఉంది. లక్ష్మీదేవి అర్చన సర్వవిధ శ్రేయోదాయక ప్రభావాన్ని ఇస్తుంది. నుంచున్నటువంటి లక్ష్మీదేవిని ఉంచుకోవచ్చు, కూర్చున్నటువంటి లక్ష్మీదేవిని కూడా ఉంచుకోవచ్చు. అయితే లక్ష్మీదేవి యొక్క చిన్ని విగ్రహాన్ని ఉంచినప్పుడు దాని పక్కనే వినాయకుని యొక్క విగ్రహం చిన్నది అలా గనక ఉంచినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరత్వాన్ని పొంది ఉంటుంది. ఆమె చెంచల కాబట్టి వినాయకుడు వెంటనే వెళ్ళొచ్చులేమ్మా ఉండు అని చెప్పేసి అంటం జరుగుతుందట. మీరు నిత్యం లక్ష్మీదేవిని గనక పద్మ పుష్పాలు లేక వెండితో చేసినటువంటి పుష్పాలతో గనక ఆరాధన చేసినట్లయితే నిత్యం కూడా ఈ వెండి పుష్పాలని తీసినప్పుడు మరలా కూడా నీటితో ప్రక్షాళన చేసే ఉపయోగించాలి. ఎందుకంటే మనం పూలు కోసుకొని వచ్చి ఆ పూలను అమ్మవారికి సమర్పించిన మరుసటి రోజు ఆ యొక్క నిర్మాల్యాన్ని ఈ యొక్క 2 వేళ్లతోనూ తీసి ఎవరూ తొక్కని చోట పడివేస్తాం. అలాంటప్పుడు ఈ వెండి పుష్పాలు అనేటువంటివి ఉన్నాయి కదా, ఈ వెండి పుష్పాలు కూడా రోజు కొత్తవి పెట్టాలా, అలాగే బంగారు పుష్పాలు కూడా రోజు కొత్తవి చేయించి పెట్టాలా అంటే కుదరదు కదా. రోజు నిత్యం లక్ష్మీదేవిని అర్చన చేసేటువంటి వాళ్ళు వెండి పుష్పాలతో కానీ బంగారపు పద్మ పుష్పాలతో కానీ అర్చన చేసేవాళ్ళు ఒక ప్లేట్లో ఆ పుష్పాలన్నింటినీ చక్కగా తీసి ఆ పూజ చేసేటువంటి సమయంలో వాటిపైన నీటిని ప్రక్షాళన చేయాలి. నీటిని ప్రక్షాళన చేసినట్లయితే అవి నూతన శక్తితత్వాన్ని సంతరించుకుంటాయి. అంటే వాటికి నిన్న చేసినటువంటి పూజలో దాగిన పరమార్థ లక్షణాలు అలా ఉండకుండా ఈరోజు మరలా కొత్త పుష్పాల్ని మనం సమర్పిస్తున్నట్టుగా భావించబడతాయి అనేటువంటి ఉద్దేశం. అందుచేత కొంతమంది రూపాయి బిళ్ళలతో అమ్మవారిని అర్చన చేసే విధి విధానం ఉంది. వెండి రూపాయి బిళ్ళ 1, 108,
మామూలు రూపాయలు ఉంటాయి. అలా ఓం ప్రకృత్యే నమః అని పూజ చేసిన తర్వాత వెండి రూపాయి బిళ్ళను ఆ పూజ అంతా అయిన తర్వాత పైన ఉంచి దానికి కుంకం చల్లి అమ్మవారిని అర్చన చేసే విధి విధానం కూడా ఉంది. ఇది కూడా చాలామంది జీవితాల్లో విశిష్టవంతమైనటువంటి సత్ఫలితాలని కూడా ఇవ్వటం జరిగింది. అయితే లక్ష్మీదేవి ఉపాసన సాత్విక లక్షణం కలిగినటువంటి ఉపాసన. లక్ష్మీదేవిని ఉపాసించేటువంటి వాళ్ళు రోజు అష్టోత్తరనామావళి చదువుకోవటం, శ్రీ సూక్త పఠనం చేయటం, కనకధారాదేవి స్తోత్ర పఠనం చేసి చక్కగా ఆ తల్లికి గనక పాలు నైవేద్యంగా కనుక పెట్టినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకమైనటువంటి ప్రభావంతో ఆ గృహం అంతా కూడా లక్ష్మీ నివాసంగా మారటానికి ఆస్కారం ఎంతైనా ఉంది. గృహం లక్ష్మీ యోగాన్ని పట్టాలి అంటే మీరు కొలిచేటువంటి విగ్రహ స్వరూపాలలోనే మీ భావనా బలం అంతా కూడా ఉండాలి. అసలు మనం ఎందుకని దేవతా ఆరాధన చేయాల్సి వస్తోంది అని గనక ఆలోచిస్తే అరిషడ్ వర్గాలన్నింటినీ కూడాను మనం చక్కగా నియంత్రణ చేసి త్రికరణ శుద్ధితో రోజు గనక దైవత్వానికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తే దైవం కన్నా మనం చాలా తక్కువ వాళ్ళం కాబట్టి, ఆయన సృష్టించినటువంటి వాళ్ళం కాబట్టి ఆయన యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మన గృహం యావత్తు కూడాను ప్రసరింపచేయటానికి, మన కుటుంబం యావత్తు కూడా సుఖ సంతోషాలతో వర్ధిలింప చేసుకోవటానికి ఈ యొక్క విశేషాంశమైనటువంటి పూజలు సహకరిస్తాయి.